సంరక్షకుడు అనగా గార్డియన్ అంటారు చూడు. సంరక్షకుడు అనగా కోర్టు చే నియమింపబడిన వ్యక్తి. కోర్టు చే అమ్మాయిలు మీకు పెళ్ళైపోయిన తర్వాత మీ సంరక్షకులు ఎవరు? గట్టిగా భర్త. మరి పెళ్ళైన తర్వాత భర్తకి సంరక్షకులు ఎవరు? అమ్మా భార్య. రైలు ముందొచ్చారంటే ఆ లాగితో చేసి వెళ్ళిపోయే రకాలు వేరు. సతీ సహకంలో ఉండాలా, పతి సహకంలో ఉండాలి. పతి సహకం శానిస్టర్లో కలిపి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అమ్మ మీ దానిలో అసలు మొగుడికి ఎవరైనా వ్యాల్యూ ఇవ్వండి. ఇదిగో వీళ్ళందరూ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు మీకు సంరక్షకుడు ఎవరు? వార్డెన్. వార్డెన్ గారు లైసెన్స్ తెచ్చుకున్నారో తెచ్చుకోలేదా? ఎక్కడి నుంచి? కోర్టు చే నియమింపబడిన వ్యక్తిని ఏమంటాం? సంరక్షకుడు అంటాం. బడుగు బలహీన వర్గాల వారు అనగా, బడుగు బలహీన వర్గాల వారు అనగా లైంగికంగా వెనకబడిన వారు అంటే ఏంటి సార్? తల్లి కడుపులో 47 క్రోమోజోములతో ఉండి ఆడో మగో తెలియకుండా ఉండేటువంటి వాళ్ళని హిజ్రా అంటాం. అలాంటి వాళ్ళని లైంగికంగా వెనకబడిన వాళ్ళు అంటాం. అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలో ఉంటా? ఇవ్వాలి. వాళ్ళు హిజ్రా. సాంస్కృతికంగా వెనకబడిన వారు. సాంస్కృతికంగా వెనకబడిన వారంటే ఎవరు? ఎస్టీ. వాళ్ళకి వేరే సంస్కృతి ఉంటుంది, వేరే భాష ఉంటుంది, వేరే లిపి ఉంటుంది, వేరే వస్త్రధారణ ఉంటుంది. వాళ్ళ సంస్కృతిలోకి కలవరు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. దే ఆర్ నాట్ ఎస్టీ. సామాజికంగా వెనకబడిన వారు చెప్పాను మీకు. అంబేద్కర్ గారి జీవితం చదవండి అని. ఎంత అమానుషంగా ఉండేవారంటే అంత అమానుషంగా. అందుకే సామాజికంగా వెనకబడిన వారు కాబట్టి ఎస్సీ. ఇప్పుడు చెప్పు, బడుగు బలహీన వర్గాల వారంటే ఎవరు? హిజ్రా, ఎస్టీ, ఎస్సీ. ఓకేనా? డన్. మరి ఇప్పుడు చెప్పండి, దీన్నే ఇంకో పేరుతో పిలుచుకొచ్చున్నారు. అణగారిన వర్గాల వారు. ఏ వర్గాల వారు? ఇలా గుర్తుపెట్టు. బలహీన వర్గాల వారు అనగా బలహీన వర్గాల వారు అనగా బక్కగా పొట్టిగా ఉన్నవాళ్ళు ఏమంటారు? కాదు కదా. బలహీన వర్గాల వారంటే ఏంటి?